ఫ్రెండ్స్, కొంతమంది అబ్బాయిలు తమ స్నేహితుడి బైక్ లో ఉద్దేశపూర్వకంగా కూల్ డ్రింక్ పోసేస్తారు. అలెక్స్ స్టెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు బైక్ గాల్లోనే ఆగిపోతుంది. అలెక్స్ పడిపోతాడు. అతని స్నేహితులు వీడియో షూట్ చేస్తూ అతని అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. అలెక్స్ బైక్ ట్యాంక్ తెరిచి చూస్తే అందులో కేవలం కూల్ డ్రింక్ మాత్రమే ఉంటుంది. బైక్ స్టార్ట్ అవ్వదు. పెట్రోల్ కోసం వెతుకుతూ ఒక పాత మెషిన్ దగ్గర కొంచెం ఫ్యూయల్ దొరుకుతుందని ఆశతో వెళ్తుంటాడు. అక్కడ ఒక రొమాంటిక్ డాగ్ ఒక ట్యాంకర్ లో ఇరుక్కుని ఉందని చూస్తుంటాడు. దీన్ని చూసి వెంటనే పరిగెత్తాడు. కానీ అప్పుడే అతని బైక్ అనుకోకుండా స్టార్ట్ అవుతుంది. డాగ్ ట్యాంకర్ ని బద్దలు కొట్టి బయటకొచ్చి అలెక్స్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అలెక్స్ స్టెన్స్ లో మాస్టర్. అతను తప్పించుకుంటూ బైక్ నడుపుతుంటాడు. కానీ ఎత్తు నుంచి పడి ఘోరంగా క్రాష్ అయ్యాడు. అతని మొహం మీద ఒక పైప్ అంటుకుని ఉంటుంది. అలెక్స్ ఆ పైప్ ని తీసేస్తాడు. డాగ్ కి అర్థమైంది అలెక్స్ మంచి మనిషిని. తర్వాత అలెక్స్ చూస్తే డాగ్ సిస్టమ్ లో పెట్రోల్ ఉంటుంది. అతను కొంచెం పెట్రోల్ తీసి తన బైక్ లో వేసుకుని డాగ్ ని విడిపించాడు. అప్పుడు ఇద్దరు సంతోషంగా ఉంటారు. కలిసి స్టెంట్స్ చేయడం మొదలెడుతుంటారు. ఇంతలో అలెక్స్ స్నేహితులు ఇంట్లో కూర్చుని అతని వీడియో చూస్తుంటారు. కానీ అలెక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్లతో మీరు చేసింది తప్పు అని చెప్పి అతని లొకేషన్ తీసుకుని అక్కడికి వెళ్తుంది. డాగ్ ఆమెను చూసి దగ్గరకు వెళ్తుంది. ఆమె కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కానీ కార్ కదలలేదు. డాగ్ ఆమెను ప్రమాదంగా భావించి దాడి చేయబోతుండగా అలెక్స్ అక్కడికి వచ్చి ఇది నా స్నేహితురాలు అని చెప్తుంటాడు. డాగ్ శాంతిస్తుంది. ఆ రోజు నుంచి ముగ్గురు ఎప్పుడూ కలిసి ఉంటుంటారు.